హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొబ్బరి పాలన్నం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సింది, నేను ముందుగా ఒక కొబ్బరిని తీసుకొని మిక్సీ పట్టి ఈ విధంగా కొబ్బరి పాలు తీసుకున్నానండి. అందుకు కావాల్సింది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, పచ్చి బఠానీ, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. అందులో ఒక 2 పావుల ఆయిల్, ఒక 2 స్పూన్ల గీ వేసుకున్నానండి. 2 వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాజీరా, 2 లవంగాలు, ఇలాచీని కొంచెం పగలగొట్టుకొని వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, చెక్క వేసుకోవాలి. ఆయిల్ వేడి కానిద్దాము, అయ్యాక చూద్దాము. ఈ విధంగా ఆయిల్ వేడి అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకుందాము. ఇప్పుడు బఠానీలు కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఇప్పుడు దీనికి మనం తీసుకున్న ఉల్లిపాయలు, టమాటా మగ్గడానికి సాల్ట్ వేసుకుందాము. అన్నానికి సరిపడా వేసుకుంటున్నానండి నేను. మనం తీసుకున్న 4 గ్లాసులకి 4 స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాము. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుందైతే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇప్పుడు మనం తీసుకున్న ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాము. పుదీనా ఎక్కువగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని ఇందులో ఒక చిన్న పించంత పసుపు, ½ టీ స్పూన్ కారం, ధనియాల పొడి ½ స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలను వేసుకుందామండి, పోసుకుందాము. నేను తీసుకున్న 4 గ్లాసుల బియ్యానికి, కొత్త బియ్యం కాబట్టి నేను మామూలు బియ్యంతోనే చేసుకుంటున్నానండి. నేను కొత్త బియ్యం తీసుకుంటున్నాను. 4 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల పాలు పోసుకోవాలండి, కొబ్బరి పాలు.
ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఎసరు రానివ్వాలండి, అంటే మసలాలి. ఈ విధంగా ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. నేను తీసుకున్న 4 గ్లాసులు బియ్యానికి చిన్న స్పూన్తో 4 స్పూన్ల సాల్ట్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఎసరు రానిద్దాము, వచ్చాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. మనం తీసుకున్న పాలు కూడా మసలాయండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ టేస్టీ కొబ్బరి పాలన్నం రెడీ అండి. మనము గిన్నెలో చేసుకున్న పొడి పొడిగా ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్తో వేసుకుంటే పాలు అనేది ఈ విధంగా అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి. వెజ్తో తిన్నా నాన్ వెజ్తో తిన్నా చాలా బాగుంటుంది. ఉట్టికి కూడా తినేయొచ్చండి, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.